హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ పార్క్ వెళ్ళాం కదా, చిల్డ్రన్స్ పార్క్ అనమాట, నెల్లూరులో ఉంది. అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారో. హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలకి, సో స్కేటింగ్ నేర్చుకోవడానికి వచ్చేసారట్టుంది. నార్మల్గానే ఎప్పుడు జనాలు ఉంటారనమాట, ఓ సీజన్తో సంబంధమే లేదు. వాకింగ్కి వచ్చేవాళ్ళు, ఆడుకునే వాళ్ళు, చిన్నపిల్లల్ని టైంపాస్కి సెర్లాక్ అవి పెట్టడానికి ఈవినింగ్ టైం తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది ఈ పార్క్. ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఇచ్చేసరికి ఇదిగోండి మా పిల్లాడు కూడా వచ్చేసాడనమాట. అసలు ఎలా చూస్తున్నాడో చూసారా. అస్సలు బాక్స్లో ఉండడు. పైన క్యాప్ వేసినా అది నెట్ వేసుకొని బయటకు వస్తున్నాడు. అసలు ఇప్పుడు మళ్ళీ కొత్త సెషన్ స్టార్ట్ అయిందట్టుంది స్కేటింగ్ది. చాలామంది ఉన్నారనమాట. సో అది అలా చూస్తా వాడికి చూపిస్తూ ఉన్నాను. మేము ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి, అంటే లిఫ్ట్లో నుంచే వీడి రచ్చ స్టార్ట్ అయింది కదా, అది మొత్తం క్లియర్గా చూపిస్తాను. కొంచెం బిజీగా ఉన్నాం అనమాట, లేకపోతే ఒకటే లాంగ్ వీడియో మొత్తం పెడదాం అనుకున్నాను ఇంట్లో నుంచి బయలుదేరినప్పటి నుంచి. ఇప్పుడు కొంచెం ఆ పనిలో ఉన్నానమాట. ఓకే, వీళ్ళు చూడండి, ఎవరైనా నెల్లూరులో ఉంటే మాత్రం హాయిగా జాయిన్ చేసేయచ్చు. ఈవినింగ్ టైము ఫుల్ ఎంజాయ్మెంట్ పిల్లలకి. స్కేటింగ్కి ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు, తర్వాత స్కేటింగ్ అయిపోయిన తర్వాత వాకింగ్, జాగింగ్, కాసేపు ఆడిపించడం, అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే మేము దాదాపు ఒక 2 hours ఉన్నాం కదా, చాలా రకాలు చేయిస్తూ ఉన్నారు. మనం ఒక్కరమే ఇంట్లో చేయించాలంటే ఏమీ అవ్వదు. ఇలా అయితే అందరితో కలిసి ఆడుకుంటా టైంపాస్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి కూడా. సో ట్రై చేయండి. ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. పాపం మా పాప అయితే అసలు ఫుల్ సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది. వాడు అడుగేసేలోపు ముందు తను చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఏమన్నా ముళ్ళు ఉన్నాయా, కర్రలు ఏమన్నా గుచ్చుకునేవి ఏమన్నా ఉన్నాయా, షార్ప్గా ఏమన్నా, అంటే మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది కదా, సో దాంట్లో ఎక్కడన్నా చిన్న చిన్న ముళ్ళు చెట్లు ఏమన్నా ఉన్నాయేమో అని ముందు తను చెక్ చేసుకొని తర్వాత పంపిస్తుంది వాడిని. నువ్వు జరగలేమ్మా అంటే, అక్కడ ముళ్ళు ఉంది, కర్ర ఉందంట చిన్నది, అదేమన్నా గుచ్చుకుంటుందేమో అని చూస్తున్నాను అంతే అంటుంది. అసలు కంప్లీట్గా వాడు ఎటు వెళ్తుంటే అటు వెళ్తూ ఉంది. అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇప్పుడు స్కేటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వాకింగ్ చేస్తూ ఉన్నారు ఆ గ్రౌండ్ చుట్టూ. వీడు వెళ్ళిపోతూ ఉన్నాడా, వాళ్ళు వస్తూ ఉన్నారు చూసుకోకుండా. పిల్లలు కదా, వాళ్ళకి ఏమన్నా తెలుసా మనోడు వచ్చాడు వాకింగ్ అని. సో వాళ్ళ వేలో వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పి పక్కపక్కనే నడుస్తూ ఉంది. వీడు కూడా హాయిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే అసలు ఎంతమంది పిల్లలు వచ్చి సప్పుని ఎత్తుకొని, అంటే ఫస్ట్ టైం వాళ్ళు చూడడం అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అది కూడా చూపిస్తాను. జస్ట్ ఒకరిద్దరికి చూపిస్తాను. అసలు ఆ హ్యాపీనెస్ మామూలుగా లేదు. ముందు పేరెంట్స్ చూసారనమాట. ఈ పిల్లలు ఆడుకునే లోపు పేరెంట్స్ చూసి, మీరు ఇంకెంతసేపు ఉంటారు, మా పాపకు చూపిస్తాము. అసలు ఎంత హ్యాపీనెస్ ఆ పేరెంట్స్. ఈ పాప హ్యాపీనెస్ చూడండి, ఈ నవ్వులు చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం. సరే, ఇలాంటి నవ్వు కోసం కాసేపు సప్పుని ఇబ్బంది పెట్టినా పర్లేదు అనిపించింది నాకైతే. అంటే చాలామంది పిల్లలు టచ్ చేస్తూ ఉన్నారు. వీడు భయపడతాడేమో, ఏడుస్తాడేమో, ఈ టెన్షన్ ఉందన్నమాట లోపల. బట్ వాళ్ళ హ్యాపీనెస్ చూస్తున్నారా. నేను అలా పట్టుకొని ఉన్నా, వీడిని గోర్లతో గీకేస్తాడు కదా, సో ఎక్కడ వదిలేస్తారా అని చెప్పి నేను పట్టుకొనే ఉన్నాను. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అలా టచ్ చేయడం, సప్పు బాయ్ అంటా ఉండడం, అసలు ఎంత బాగా అనిపించిందో. పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు. పెద్దవాళ్ళు వాకింగ్ ఎలాగో చేసుకుంటారు, బట్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. వాళ్ళ అక్క సెక్యూరిటీ గార్డ్ అసలు మామూలుగా లేదు. ఓకే, సప్పు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేలోపు ఏమేం చేశాడు, ఎంత ఎంజాయ్ చేశాడు, నెక్స్ట్ వీడియోలో అయితే మ్యాక్సిమం ఫుల్గా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ చెప్తాను, వీడు ఉయ్యాలు ఊగాడు. వీడొక్కడే ఊగాడు తెలుసా, పాప కూడా లేదు. నేను ఊగను, నాకేం వద్దు పో, నువ్వు నన్ను కూడా వీడియో తీస్తావు, నేను రానని చెప్పి గోల్ చేస్తూ ఉంది. నేను నిన్ను తీయనమ్మా అంటే, నా ఫేస్ కనిపించింది, నువ్వు ఖచ్చితంగా పెడతావు, నేను కనబడను అంటది. సరే నిన్ను అస్సలు చూపిను అని చెప్తే వచ్చింది. ఇంకా అందుకని ఉయ్యాల్లో అమ్మాయి కూర్చోలేదనమాట, సప్పుని కూర్చోబెట్టి ఊపింది. అసలు ఎంత బాగా ఊగాడో వాడు, భయపడకుండా. వదిలే, నువ్వు నన్ను వదిలే, నేనే ఊగుతాను అన్నట్టు ఉయ్యాలు ఊపుతుంటే స్విమ్మింగ్ చేస్తున్నట్టు చేస్తున్నాడు వాడు. అసలు ఎంత బాగా అనిపించిందో అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలందరికీ హాయ్ చెప్పాడు. వాళ్ళు ఎంత టచ్ చేసినా వాడు ఏడవలేదు, సుస్సు చేయలేదు. అంటే భయపడితే హెడ్ లోపలికి పెట్టుకుంటాడు, టెన్షన్ పడితే సుస్సు చేసేస్తాడు కదా, సో ఏమీ చేయలేదు బంగారు కొండ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు డోర్ పైన క్యాప్ పెడతాను కదా,
ఆ బాక్స్లో ఆ క్యాప్ నెట్టేసుకొని మెడ అలా బయటికి తీసి చూస్తూ ఉన్నాడు. నాకెందుకు మమ్మీ క్యాప్ పెట్టావు, నేను హాయిగా డిగ్నిఫైడ్గా కూర్చుంటాను కదా, లిఫ్ట్లో అయినా ప్రశాంతంగా వస్తాను కదా, ఎందుకు నువ్వు భయపడతావు? అస్సలు ఆ రాయల్టీ మామూలుగా లేదనమాట. అలా పోజిస్తాడు. మా అన్నయ్య ఉండి వాడికి అద్దంలో చూసుకోవాలని ఉంటుంది, అందుకే లిఫ్ట్ ఎక్కంగానే బయటకు వచ్చేస్తాడు, అద్దం చూపి. ఇలాగే అనమాట. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు సప్పు ఉంటే మాకు కూడా అలాగే కామెడీగా ఉంటుందన్నమాట. చూడండి, జస్ట్ ఫోటో చూపిస్తాను మీకు ఉయ్యాలది. చూడండి, వాడు ఒక్కడే ఉన్నాడనమాట. ఓకే, నేనైతే రికార్డ్ రాసుకుంటాను. సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలు మీకు ఎలా చుక్కలు చూపిస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.